క్యాంపు పాలిటిక్స్ జోరందుకున్నాయి. హంగొచ్చిన చోట్ల పోటాపోటీగా క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి. గెలిచిన అభ్యర్థుల్ని క్యాంపులకు తరలించాయి. 16న మేయర్, చైర్మన్ పదవులకు ఎన్నిక జరుగుతూ ఉండటంతో స్వతంత్రులపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు కన్నేశాయి. తాకట్టులోని బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తెలంగాణలో క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి పార్టీలు. అభ్యర్థులను క్యాంపులకు తరలించేందుకు నాయకులు పోటీ పడుతున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పలుచోట్ల మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో మేయర్, చైర్మన్ పీఠాలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరోవైపు ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఆయా పార్టీలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నాయి. అభ్యర్థులు ప్రలోభాలకు లొంగకుండా తమ అధీనంలో ఉండే విధంగా జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలోనే సంగారెడ్డి, నిజామాబాద్, సూర్యాపేట, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్లో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. స్వతంత్ర అభ్యర్థులను క్యాంపులకు తరలించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటీ పడ్డారు. ఇస్నాపూర్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. స్వతంత్రులను శిబిరాలకు తరలించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోటీ పడ్డారు. ఇస్నాపూర్లో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ నేతలు తరలించే క్రమంలో బీఆర్ఎస్ నేతలు అడ్డు తగలడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. మెదక్ జిల్లా తూప్రాన్లో కొద్దిసేపు రాజకీయ హైడ్రామా చోటు చేసుకుంది. పట్టణంలో 16 వార్డులకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 4, బీజేపీ 3 స్థానాలు గెలుపొందాయి. 6వ వార్డు నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి కొక్కొండ సమతా కాసిరెడ్డిని క్యాంపుకు తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పోటీ పడ్డారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య గొడవ జరిగింది. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు చెందిన నాయకుల్ని చెదరగొట్టారు. చివరకు సమత కాసిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో వారి క్యాంపుకు వెళ్లిపోయారు. సూర్యాపేట మున్సిపాలిటీలో తమ పార్టీ తరఫున విజయం సాధించిన 31 మంది కౌన్సిలర్లను కాంగ్రెస్ నాయకులు క్యాంపుకు తరలించారు. చైర్మన్ ఎన్నిక పూర్తయ్యేంత వరకు ఫిరాయింపులకు పాల్పడకుండా ఉండేందుకే ఆ పార్టీ నేతలు ముందస్తు చర్యలు చేపట్టారు. అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీల బేరసారాలకు లొంగకుండా తమ అధీనంలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు జనగామలో కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. హంగ్ ఏర్పడడంతో స్వతంత్ర అభ్యర్థి మద్దతు కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తనకు చైర్మన్ పదవి ఇస్తేనే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తానని స్వతంత్ర అభ్యర్థి ప్రకటించారు. నిజామాబాద్ కార్పొరేషన్లో క్యాంపు పాలిటిక్స్ నడుస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థులను హైదరాబాద్కు తరలించినట్లుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులను ఇప్పటికే రహస్య ప్రాంతాలకు తరలించినట్లుగా సమాచారం. మరోవైపు హస్తం నేతలు కూడా తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన క్యాంప్ ఆఫీస్కు గురువారమే అభ్యర్థులను పిలిపించి ప్రత్యేక బస్సుల్లో వారిని వేరే చోటుకు తరలించారు. మొత్తానికి కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో హంగ్ ఫలితాలు రావడంతో ఇండిపెండెంట్లకు గాలం వేస్తున్నాయి పార్టీలు. మరోవైపు తమ పార్టీ టికెట్పై కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా ఎన్నికైన వారిని ఆయా పార్టీలు వివిధ ప్రాంతాలకు తరలించే పనిలో పడ్డాయి. క్యాంపు రాజకీయాలు ప్రధాన పార్టీలను టెన్షన్ పడేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లాల ఎన్నికల అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. నిఘా, తనిఖీ బృందాలను మరింత అప్రమత్తం చేయాలని ఆదేశించింది. ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఈ నెల 16వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఎస్సీసీ స్పష్టం చేసింది. ఎన్నిక ధ్రువపత్రం స్వయంగా విజేతలకే అందజేయాలని ఉన్నతాధికారులకు సూచించింది. కోడ్కు కట్టుబడి ఉంటామని విజేతలు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. డిక్లరేషన్ నమూనాను ఎన్నికల అధికారులకు ఎస్సీసీ పంపించింది. ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా ప్రైవేట్, టూరిస్టు బస్సుల్లో వెళ్లవద్దని స్పష్టం చేసింది. అంతేకాదు, కోడ్ ఉల్లంఘించిన విజేతలు, పార్టీలకు వెంటనే నోటీస్ ఇవ్వాలని జిల్లాల అధికారులను ఆదేశించింది. కోడ్ ఉల్లంఘిస్తే డిక్లరేషన్, ఎన్నికల నిబంధనల మేరకు విజేతలపై చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని స్పష్టం చేసింది.